అంటే సార్ డైరెక్ట్ పాయింట్‌కి వచ్చేస్తాను. అంటే మీది ఇప్పుడు లాస్ట్ 2, 3 పీపుల్‌తోనే డిస్కషన్ చూసాను. చాలా బాగుంది. చాలా రేషనల్‌గా ఉంది. హుహు. మీరెప్పుడైనా ఏదైనా క్వెషన్ అడిగి ఆన్సర్ సంపాదించారా సార్? ఇది అర్థం కాలేదండి. అంటే లైక్ మీకేదైనా క్వెషన్ ఉండి దానికి ఆన్సర్ దొరికిందా? అంటే రిలీజియస్ క్వెషనా? లేకపోతే దేని గురించండి? నాకు ఎనీథింగ్, అర్థం కాదు. ఎనీథింగ్. యాహ్! సెర్చ్ చేయొచ్చు కదండీ. దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్ టు ఫైండ్ ఔట్ కదా! ఆ క్వెషన్ వచ్చినప్పుడు ఏదైనా మీకెప్పుడైనా ఒక డౌట్ ఉండి క్వెషన్ ఆలోచించి ఆ తర్వాత మీకు ఆన్సర్ దొరికిందా? చాలా దొరికాయి కదండీ. షేర్ చేయగలరా? అంటే ఇఫ్ ఇట్స్ ఓకే. సింపుల్ అండి. ఇప్పుడు ఏ క్వెషన్ గురించి, ఇప్పుడు మెడిసిన్ గురించి క్వెషనా? లేకపోతే బయోటెక్నాలజీ గురించి క్వెషనా? ఐ నో వేర్ ఎగ్జాక్ట్‌లీ టు సెర్చ్ ఫర్ అండ్ హౌ టు ఫైండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలుసు. ఓకే. సో, కాబట్టి నేను సెర్చ్ చేసి కనుక్కుంటాను. దేని గురించి అనేది అదే తెలిస్తే సార్. దాని గురించి చెప్పొచ్చు. ఇప్పుడు ఏ వస్తువు, ఏ విషయం గురించి విషయ పరిజ్ఞానం పెంచుకోవాలనుకుంటే దేని గురించి అడగాలి? అదే సార్. మీరు ఎప్పుడైనా ఏదైనా అనుకున్నారా? ఒక క్వెషన్ మీకు తాకింది. తర్వాత అది మీకు ఆన్సర్ దొరికిందా? ఒక ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ చెప్పమంటున్నాను. చెప్పాను కదా సార్. మీరు ఇప్పుడు ఎవరో కొంతమంది వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపించారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. గోమూత్రం మీద పేటెంట్లు తీసుకున్నారు కొంతమంది అన్నారు. పేటెంట్లు తీసుకోవడం, ఎందుకంటే అప్పటికే నాకు ఆల్రెడీ పేటెంట్ అంటే ఏంటో తెలుసు. ఆ పేటెంట్‌లు ఎందుకు ఇస్తారు? ఎవరు తీసుకుంటారో తెలుసు. దెన్ ఐ స్టార్టెడ్ సస్పిషన్, ఇదేదో తేడా కొడుతుంది అని చెప్పి అప్పుడు వెతకడం మొదలుపెట్టా. అసలు ఏంటి? పేటెంట్ ఆఫీస్, యూఎస్ పేటెంట్స్ గురించి నెట్‌లో సెర్చ్ చేయొచ్చు. పేటెంట్ నంబర్ ఇస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చేశారు? ఎవరు అప్లై చేశారు? ఎవరు రెన్యూ చేశారు? పేటెంట్ యొక్క కంటెంట్ ఏంటి? మొత్తం అంతా బయటకొస్తది. అప్పుడు అది టోటల్ బోగస్ అని తెలిసింది. ఆన్సర్ కావాలి అనుకుంటే ఎక్కడ ఎతకాలో అక్కడ ఎతకాలి. ఓకే. ఓకే. అంటే మీరు ఎలాంటి క్వెషన్స్ చూస్తున్నారు? ఓకే సార్. లాస్ట్ టైం మనం ఏంటి మాట్లాడుకున్నామంటే హలో. యాహ్! చెప్పండి. ఏం లేదు సార్. నా ఒపీనియన్ ఏం లేదు. నాకు మేబీ యూ అండ్ మీ ఆర్ సేమ్ ఐడియాలజీ. అయితే నాది ఒకే ఒకటి ఏంటంటే, క్రియేటర్ అయితే ఉన్నాడు సార్. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకే ఒక సెంటెన్స్ లో చెప్తున్నా. క్రియేటర్ లేకపోతే ఏదైనా చేంజ్ జరగదు. ఇప్పుడు ఇది సార్, దీనికి ఈ స్టేట్మెంట్‌కి ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది కదా సార్. ఇప్పుడు క్రియేటర్ లేకపోతే ఏం జరగదండి. యూ ఆర్ టెల్లింగ్ మీ వాట్ విల్ హ్యాపెన్ వెన్ క్రియేటర్ ఇస్ సారీ, హౌ డు ఐ ఫ్రేమ్ దిస్? ఓకే. మీరు దానికి ఎవిడెన్స్ ఇవ్వట్లేదు. యూ ఆర్ జస్ట్ మేకింగ్ అన్ అసర్షన్. ఓకే. మీరు జరిగే వాటిని చూపించి వేరే వాటి గురించి చెప్తున్నారు నాకు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. బేర్ ఇన్ ద వుడ్స్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది. ఓకే. మీరు అగైన్ ఈ ఎగ్జాంపుల్ తయారు చేసిందే తెల్లోళ్ళు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా తయారు చేసుకున్నారు. నేను ఇండియాకి సంబంధించినట్టుగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరు ఒక అడవి లాంటి ప్రాంతంలో ఒక గుడిసెలో ఉంటున్నారండి. ఓకే. దానికి అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి. లోపల ఉన్నారు. పొద్దున్న లేచి బయటకు వచ్చేసరికి బయట అక్కడ పేడ ముద్దలు కనపడ్డాయి. ఓకే. పేడ ముద్దలు కనపడ్డాయి. పేడ ముద్దలు కనిపించిన తర్వాత అక్కడ ఈ పేడ వేసిన ఇది కనిపించాయి. కొంచెం దూరంలో లెగ్స్ అదిగో కనిపించాయి. వాటి యొక్క పాద ముద్రలు కనిపించాయి. సో ఏ జంతువు వచ్చిందో తెలియదు. కానీ యూ నో దట్ దెర్ ఇస్ సంథింగ్ బికాస్ యూ ఆర్ సీయింగ్ దాన్ని ఏమంటారు, డ్రాపింగ్ ఏదైతే ఉందో ప్లస్ పాదముద్రలు కనిపించాయి. సో దెర్ ఇస్ సమ్ యానిమల్ దట్ ఈస్ మూవింగ్. ఆ యానిమల్ గురించి మీరు ఒక లక్కీ గెస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు నాలెడ్జ్ ఉంటాయి. ఓకేనా? బట్ యానిమల్ అయితే ఒకటి ఉంది అని మీకు తెలుస్తుంది. బట్ దెర్ ఆర్ అదర్ పాసిబిలిటీస్ ఆల్సో. అదర్ పాసిబిలిటీస్ ఏంటి అంటే, ఎవరన్నా మిమ్మల్ని ఆట పట్టించడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ వేసి పాదముద్రలు సృష్టించి వెళ్ళి ఉండొచ్చు. ఇది ఎంత తక్కువ పాసిబిలిటీ అయినా స్టిల్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ. ఎస్ ఆర్ నో? రైట్? ఎస్, దేర్ ఇస్ అ పాసిబిలిటీ. నెక్స్ట్ డే మీరు మీ కిటికీలోంచి తొంగి చూశారు, ఒక యానిమల్ వెళ్ళటం చూశారు. ఓకే. దెన్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ పాసిబిలిటీ దాట్ ఎవడన్నా నాటకానికి ఒక రోబోట్కో లేకపోతే ఒక మనుషులు అట్లా డ్రెస్ వేసుకుని వెళ్ళి ఉండొచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉండకుండా గుడ్డిగా ఏదైతే ఒక దానికి ఫాలో అయిపోతున్నారో అప్పుడు వస్తుంది ప్రాబ్లం. మీరు ఇదంతా చూసి ఇప్పుడు ప్రపంచాన్ని, విశ్వాన్ని చూసి ఇక్కడంతా కాజ్ అండ్ ఎఫెక్ట్ నడుస్తుంది. సో కాబట్టి క్రియేటర్ ఉన్నాడు. హౌ ఆర్ యూ మేకింగ్ దట్ కనెక్షన్? దట్స్ మై క్వశ్చన్. ఓకే. మీరు అది డ్రాపింగ్ ఎవరు వేసారో అంటున్నారు. మేబీ రోబోట్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, కానీ ఒకళ్ళు వేసారు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు తెలిసింది అంటే మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు డ్రాపింగ్ అంటే ఏంటో తెలుసు. ఇలాంటి ఒక మనుషులు చేయగలుగుతారు అనే సంగతి మీకు తెలుసు. యూనివర్స్ మీద మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏముంది? హౌ డు యు నో దేర్ ఇస్ ఎ క్రియేటర్? బికాజ్ ఇట్ ఈస్ కామన్ సెన్స్. ఇట్స్ నాట్ కామన్ సెన్స్ అండి. ఇట్స్ నాట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్. హౌ ఐఎమ్ టెల్లింగ్. సరే చెప్పండి. న్యూటన్స్ ఫస్ట్ లా చెప్తాను. ఒక సిస్టమ్
ఎలాగైతే ఉందో అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ ఓపెన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్ వాంట్ చేంజ్. ఇప్పుడు మీ క్రియేటర్ ఈ యూనివర్స్ లో పార్టా లేకపోతే యూనివర్స్ బయట ఉంటాడా? దట్ ఆల్ వీ క్యాన్ డిఫైన్ సార్ ఇట్వేనండి. సార్ న్యూటన్స్ లాస్ will only work. Sir, Newton's laws will only work in this universe. It can be external. That's what I'm saying. How do you know it is external? We don't know anything more than that. మరి లాస్ట్ టైం కూడా ఇదే మాట చెప్పారండి. వి డోంట్ నో అన్నదాన్ని ఆగకుండా దెర్ ఇస్ ఎ క్రియేటర్ ఐ నో బట్ వి డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ అంటున్నారు. దట్ ఇస్ నాట్ దట్ ఇస్ నాట్ అన్ ఆనెస్ట్ ఆన్సర్ అండి. నో దట్స్ నాట్ అన్ ఆనెస్ట్ ఆన్సర్ అండి. మీకు తెలియదు అన్నప్పుడు తెలియనట్టు ఉండాలి, కానీ నాకు తెలుసు బయట ఉన్నాడు అంటారు. బయట ఉన్నాడు అన్న సంగతి మీకు ఎలా తెలుసు? లేదు, యు ఆర్ నాట్ గెటింగ్. See, I am saying it is universe is created. How do you know? How do you know? How do you know it is created? Without that, because see, that's not an answer, Andy. Because without that, that's not an answer. I'm telling you answer. ఇప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్స్, న్యూట్రాన్, ఆ తర్వాత వాటికి సబ్ ఆటమిక్ పార్టికల్స్ అనే ఏదో మోస్ట్ ఫండమెంటల్ పార్టికల్ ఏదైతే ఉందో, ఒకవేళ క్రియేటర్ లేకపోతే అది ఒక్కటే ఉండేది. How do you know? అంతే ఉండదు, ఎందుకంటే అది ఉంది. హౌ డు యు నో అది ఉండదు? మీరెవరండి చెప్పడానికి? మీరు సైంటిస్ట్ కాదు కదా. మీకు సైంటిస్ట్ ఎవడో వచ్చి ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఉంది అని చెప్తే తప్ప మీకు తెలియదు ఉన్న సంగతి కూడా. హౌ డు యు నో దట్ దేవుడు అనేవాడు లేకపోతే, క్రియేటర్ లేకపోతే ఎట్లాగే ఉండేవని? అంటే అది క్రియేట్ చేసిన దేవుడు కాదంటారు, అంతే కదా? లేదు, ఎట్లనండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాను. అట్లీస్ట్ ఇదైతే నేను సైంటిస్ట్ నమ్మొచ్చు కదా. ఎలక్ట్రాన్, ప్రోటాన్ అవన్నీ ఇంకొక ప్రైమరీ ఫండమెంటల్. ఎవరు తయారు చేశారు? అన్ని తయారు చేయడం ఉండదు సార్. కొన్ని ఎటర్నల్, కొన్ని ఇప్పుడు టైం ఐరన్ తయారు చేశారా? టైమ్ ఇస్ ఎటర్నల్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎనర్జీ. నో, హూ టోల్డ్ యు మాస్టర్? హౌ ఆర్ యు గెట్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్? కామన్ సెన్స్ కాదండి. మీకు తెలిసిన వంకర సార్, మీకు తెలిసిన వంకర నాకు టైం ఎటర్నల్ కాదని మీరు నాకు ప్రూఫే చేయలేరు. మీకు చేత కాదు కాబట్టి మీరు దబాయించి మాట్లాడుతున్నారు అంటండి. ఐ కెన్ డూ బెటర్ దెన్ దట్. ఓకే, మీరు దబాయించడానికి హౌ టైమ్ ఇస్ నాట్ ఎటర్నల్? టెల్ మీ. సో టైమ్ ఎటర్నల్ అని మీకు ఎవరు చెప్పారు చెప్పండి ఫస్ట్? హౌ డు యు నో టైమ్ ఇస్ ఎటర్నల్? బికాజ్ if anything exists, time is also existing. That's it, as simple as that. మీరు ఇది క్రియేషన్ అన్నారు కదా, క్రియేషన్ కి ముందు టైం ఉంటుందా మరి? అయితే ఎటర్నల్ అండి. ఎటర్నల్ టైం అండి. యు డోంట్ నో ది కాన్సెప్ట్ ఆఫ్ టైం. మీరు ఏదో దబాయించడానికి వచ్చారు అంతే. మీరు ఏ కల్ట్ లో ఉన్నారు నాకు అర్థం కాదు. దబాయించడానికి వచ్చారు. టైం ఇస్ ఎగ్జిస్టెన్స్. టైం హ్యాస్ అ స్టార్టింగ్ పాయింట్ అండి. టైం హ్యాస్ అ స్టార్టింగ్ పాయింట్. దట్స్ కాల్డ్ ది సింగులారిటీ. సింగులారిటీకి ముందు ఏంటండి? ఏమి లేకపోండిదా? ఆల్ ఆఫ్ సడన్ పాప్ అప్ అయిపోద్దా? సార్, దట్ క్వశ్చన్ డస్ నాట్ మేక్ సెన్స్ ఇన్ ద కరెంట్ మెజర్మెంట్. దట్ డస్ నాట్ మేక్ సెన్స్. ఆ క్వశ్చన్ కి అర్థమే లేదు. ఒక సర్కిల్ ఉందండి సార్, ఒక సర్కిల్ ఉందండి, అగ్రీ కూడా అవ్వట్లేదు సార్. ఒక సర్కిల్ ఉందండి, ఆ సర్కిల్ కి స్టార్టింగ్ పాయింట్ ఏదంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ పాయింట్ కెన్ బి ఎనీథింగ్, కానీ ఎండ్ పాయింట్ మీరు చెప్పగలరా? స్టార్ట్ ఎండ్ పాయింట్ చెప్పగలరా? టైం కి స్టార్ట్ ఎండ్ ఉండదు సార్. నాకు దబాయించడానికి వచ్చారండి. సర్కిల్ దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుందా? దబాయించడానికి వస్తున్నారండి. లేదు, ఎటువేనండి. మీ క్రియేటర్ ని దేంతో తయారు చేశారు చెప్పండి? వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ యువర్ క్రియేటర్? నాట్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్. మీకు ఆన్సర్ తెలియని వాటికి నాట్ ఎవ్రీథింగ్ అంటారు కదా సార్. మీకు తెలియని వాటి గురించి మీకు ఏదైతే తెలియదో దానికి ఎటర్నల్ అని చెప్పి తప్పించుకుంటారండి. మీకు ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నాను ఇటువేనండి. బికాజ్ యు సా ఎవ్రీథింగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్, దట్స్ వై యు ఆర్ థింకింగ్ క్రియేటర్ హ్యాస్ ఆల్సో ఎ బిగినింగ్. హూ క్రియేటెడ్ క్రియేటర్? మీరు నాకు బిగినింగ్ లో చెప్పారు కదా. మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. కేకే హోల్డ్ ఆన్. నాకు తెలియంది మీకేం తెలిసింది? ఇటువేనండి, మీరు బిగినింగ్ లో చెప్పారు కదా, బికాజ్ వీ హావ్ సా సంథింగ్ ఇన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, దట్స్ వై వీఆర్ థింకింగ్ సమ్వన్ డ్రాప్డ్, రోబోట్ ఏదో అలాగే మీరు కూడా ప్రతి వస్తువు ఏదో దేని నుంచి వస్తుంది కాబట్టి మీరు క్రియేటర్ కూడా క్రియేటర్ ఉంటది అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. మీ కొత్త కథ మీ కొత్త కథ మాత్రం నేను ఎందుకు నమ్మాలండి? దట్స్ నాట్ కామన్ సెన్స్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇటర్నల్. ఎనర్జీ ఉంది. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. హౌ డు యు నో? Scientific science. How do you know? Okay, don't irritate me. How do you know అని అడిగాను. How do you know? Tell me, how do you know? అరే సైన్స్ లో చదివానండి. ఎనర్జీ నెదర్ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. సార్, అది ఏంటది? ఏ లా అది? ఏ లాలో చదివారు? లా. మరి ఏంటి మీరు అడిగింది ఏంటి? మీరు అడుగుతుంది ఏంటి? I'm asking you, which law is that? అది ఈ యూనివర్స్ గురించి చెప్పారా లేకపోతే యూనివర్స్ బయట విషయాల గురించి చెప్పారా? ఇప్పుడు మీరు సార్ కేకే గారు మీకు సగం నాలెడ్జ్ పెట్టుకొని ఆ సగం నాలెడ్జ్ తో దబాయించడానికి వచ్చారండి. కాదు, అయితే నేను నాది ఏంటి రాంగ్ అని చెప్పండి మీరు.
ఇప్పుడు స్టార్టింగ్ లోనే మీకు ఎనర్జీ వచ్చింది అనుకున్నా, టైం బిగినింగ్ టైం లోనే ఎనర్జీ ఓకే. వచ్చిందంటే ఎనర్జీ క్యాన్ బి ఎనర్జీ క్రియేటెడ్. ఎలా ఎనర్జీ క్రియేట్ అవుతుంది? సార్ ఎనర్జీ క్యాన్ బి క్రియేటెడ్ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డెస్ట్రాయిడ్ అన్నారు కదా! అది ఉమ్. ఏ సందర్భంలో అన్నారో మీకు తెలుసా? డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు చేశారు ఏ ఆ సందర్భంలో సిస్టమ్. అన్నాడో మీకు తెలుసా? తెలీదైతే తెలియదా అని చెప్పాలి. నిజాయితీ ఉండండి మాస్టర్. తెలీదన్నప్పుడు తెలీదని చెప్పండి. అంతేగాని నసగొద్దు నా దగ్గర. యూ ఓకే పిస్డ్ ఓకే, ఆఫ్ ఆల్రెడీ నాకు సో మెనీ అంతే పీపుల్. చదివాను. ఓకే మీరు ఓకే ఎంత చదివారు? మీరు కొంత చదివినప్పుడు ఆ కొంత చదువు పట్టుకొని దబాయించడానికి వచ్చారు. ఐ యామ్ టెల్లింగ్ యూ దట్ లేదు హాస్ బీన్ లేదు హాస్ లేదు, సార్ మీరు కేకే గారు, మీరు కేకే అడిగిన గారు, దానికి నాకు తెలిసి ఐ యామ్ మ్యూటింగ్ యూ అండి బికాజ్ యూ ఆర్ బ్లాబరింగ్ అండ్ యూ ఆర్ నాట్ లిస్నింగ్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ యూ ఆర్ కాలింగ్. వినే వాళ్ళకి ముందే చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ దిస్ ఫెలో హస్ కమ్. ఓకే. మీరు అనవసరంగా ఇరిటేట్ చేయకండి. మీకు సగం తెలుసు. ఆ సగాన్ని పట్టుకొని మిగతా సగం మీరు ప్యాచ్ వర్క్ చేశారు. ప్యాచ్ వర్క్ చేసి ఇది కామన్ సెన్స్ అండి, ఇది కామన్ సెన్స్ అండి దబాయిస్తున్నాను. దట్స్ నాట్ ద వే. ఓకే. మీరు ప్రాపర్‌గా ఫార్ములేట్ చేయాలి అంటే ఒక పని చేయాలి మాస్టర్. అన్నిటికీ స్టార్ట్ పాయింట్ ఉంది, క్రియేషన్ ఉంది అన్నప్పుడు అన్నిటికీ ఆ రూల్ అప్లై చేయాలన్న ఇది పెట్టుకోవాలి. కొన్నిటికి మాత్రం రూల్ అప్లై చేయరంట. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మాత్రం ఎప్పటినుంచో ఉన్నాయో ఎటర్నల్ అని ఒప్పుకోవాలంట. అలాగే టైం ఎటర్నల్ అని ఒప్పుకోవాలంట. కానీ క్రియేటర్ మాత్రం వచ్చి ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని క్రియేట్ చేశాడంట. కేకే గారు ఎలక్ట్రాన్, ఎక్స్‌ప్లెయిన్ దట్ ప్రోటాన్, ప్లీజ్. న్యూట్రాన్ ఎటర్నల్ కాదు. అవి మళ్ళీ వాటికన్నా సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. దాని పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. వాటి నుంచి ఇవి ఫామ్ అయింది ఫస్ట్ అవి థింగ్. ఎటర్నలా? ఓకేనా? అవి ఎటర్నలా? ఏది దేని నుంచి సబ్-అటామిక్ ఇవన్నీ వచ్చాయి కేకే ఇటువినండి. అది కాదు, కేకే కేకే ఏదైతే దేని సబ్-అటామిక్ నుంచి అయితే మ్యాటర్ వచ్చింది. పార్టికల్స్ కేకే సబ్-అటామిక్ పార్టికల్స్ ఎటర్నలా కాదా? అవి దేని నుంచి అయితే వచ్చేవి అది ఎటర్నల్. సార్ తెలియదు అన్నప్పుడు ఇంగిత జ్ఞానం ఉన్నోడు తెలియదని అది ఒప్పుకుంటాడు. నాకు ఇది తెలుసు సొల్లు కథలు తెలుసు చెప్పకండి. నేను మరి చెప్తున్నాను కదా. ఏం తెలుసండి నేను మీకు? తెలుసు. ఎవరు చెప్పారండి ఆ? మీకు? మీకైతే ఎక్స్పెరిమెంట్ చేసే ధైర్యం లేదు. సో కాబట్టి మీకు ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు చెప్పండి. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయలేం కదండి. మీకు అదే తెలిసిందని మీకు మీరు ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారు. సార్ ఎవరు చెప్పారని అడుగుతున్నానండి. ఎవరు చెప్పారని అడుగుతున్నాను. మీకు ఎలా తెలుసని అడుగుతున్నాను చెప్పండి. సరే, ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇవన్నీ ఏదో మ్యాటర్. ఇప్పుడు సైన్స్ లో చాలా మేము చదివాం, చాలా ఎవరు పుస్తకాలు చదివాం. చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చదివారంటే అవన్నీ సరే సైన్స్‌లో. గుర్తుంటాయండి. ఇది కామన్ సరే. సెన్స్. ఓకే. కామన్ ఓకే. సెన్స్ ఇది. ఓకే. ఓకే. సబ్-అటామిక్ ఇప్పుడు పార్టికల్స్ బిగ్ బ్యాంగ్ ఎవరు చెప్పారు? సబ్-అటామిక్ పార్టికల్స్ మీకు ఎవరు నేర్పించారు? సబ్-అటామిక్ పార్టికల్స్ క్రియేటెడ్ కాదు. అవి ఏంటి దాని నేను చదివానండి. ఏ సైంటిస్ట్ చెప్పాడు ఏమో తెలియదు నాకు విషయం, గానీ అది ఎవరు ఏ చెప్పారు ఏంటి సైంటిస్ట్ అయినా పేజ్ నెంబర్ అయినా అది కాదు. ఏ సైంటిస్ట్ అయినా క్రియేటర్ ఉన్నాడని చెప్పాడా? ఇది మీ సొంత కథ కదా ఇది. ఏ సైంటిస్ట్ ఇప్పుడు న్యూటన్ దేవుడికి నమ్మాడు, ఐన్స్టైన్ దేవుడికి నమ్మాడు. వీళ్ళు ఎవరు కూడా ఎవరు ఏమి దేవుడు లేదని ఏది? చెప్పలేదు. ఐన్‌స్టీన్ దేవుడు నమ్మలేదు గానీ న్యూటన్ నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? ఎవరైనా నమ్మాడు కదా. ఎవరైనా పర్లేదా? ఎవరు నమ్మినా నేనేం మీకు అక్కర్లేదు. చెప్తున్నా ఎవడన్నా దేవుడిని నమ్మితే చాలన్నమాట. ఎవడైనా పర్లేదు అన్నమాట మనకి. ఇదేం సార్ ఇది సార్, నీతి నేను నిజాయితీ ఫ్రమ్ ది లేకుండా బిగినింగ్ నేను చెప్తున్నాను, మీరు సార్ బీపీ తెచ్చుకున్నారు. నాకు తెలిసిందంతా నా- ఒక్కటే, దిస్ మీ సోది యూనివర్స్ కదా ఇస్ క్రియేటెడ్. నాట్ క్రియేటెడ్ అండి. ఇట్స్ నాట్ క్రియేటెడ్. ఇట్ ఈస్ క్రియేటెడ్ అండి, లేకపోతే నాట్ ఆర్డర్ క్రియేటెడ్. కాదు. ఇప్పుడు ఎలక్ట్రాన్ సార్ ఇట్ ఇస్ న్యూక్లియస్ నాట్ ఉంది, క్రియేటెడ్. న్యూక్లియస్ కేకే గారు లేదు, ఇట్స్ నాట్ న్యూక్లియస్ క్రియేటెడ్. ఉంది. నో యు ఆర్ ఫాల్స్ వి అండి. సీ ఆర్డర్ యు ఆర్ ఎవ్రీవేర్. ఫాల్స్ మాస్టర్. ఇట్ యు ఈస్ ఆర్ ఫాల్స్. ఆర్డర్ వోంట్ యు ఆర్ కమ్ లైక్. ఫాల్స్. దట్స్ ఒకటి మీకు నో దేర్ ఇస్ నో చెప్తానండి. సార్ ఒకటి దేర్ ఇస్ నో ఆర్డర్ అండి. దేర్ ఇస్ నో ఆర్డర్. ఓకే. మీకు ఆర్డర్ లా కనిపిస్తుంది బికాజ్ యు ఆర్ షార్ట్ లివ్డ్ ఫెలో. ఓకే. మీరు 90 ఏంటి 70, 80 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు కాబట్టి యు థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆర్డర్. ఓకే. వెన్ యు ఎక్స్పాండెడ్ టు థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నథింగ్ ఇస్ ఇన్ ఆర్డర్. ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రాయింగ్. లేదండి, లేదు ఓకే. లేదు. మీకు చూడండి, తెలీదండి. randomness సార్ ఇటువేనండి. మీ అమాయకత్వమో లేదు, లేకపోతే మూర్ఖత్వమో క్రియేటర్ తెలియదు కానీ లేకపోతే మీకు తెలీదు. సార్ మీకు తెలీదు. క్రియేటర్ లేడు. లేకపోతే అన్ని మీకు ర్యాండమ్ గా తెలీదు. ఉంటాయి. అన్ని ర్యాండమ్ గానే ఉన్నాయి. మీకు తెలీదు. లేదు లేదు, ర్యాండమ్ లేదు. మీకు ఫ్లవర్ తెలీదు ఉంది, మాస్టర్. ర్యాండమ్ ఎక్కడ మీకు ఉంది? తెలీదు. ఇప్పుడు అది ర్యాండమ్ న్యూక్లియస్ మీకు చుట్టూరుగా తెలీదు. మీకు లేదు, నచ్చింది న్యూక్లియస్ కాబట్టి చుట్టూరుగా సార్ న్యూక్లియస్ కేకే గారు చుట్టూరుగా ఎలక్ట్రాన్స్ కేకే గారు స్పెసిఫిక్ పాత్స్ లో తిరుగుతున్నాయి. మీరు ఎలా చెప్తున్నారు ర్యాండమ్ అని? మీకు తెలియదు కదా. మీకు ఎందుకో తెలియదు కదా. కాబట్టి మీకు అది స్పెసిఫిక్ ప్యాటర్న్ అనుకుంటున్నారు. మీకు తెలియదు అంతే. యూ డోంట్ నో. సరే తెలియదండి, మీ చదివాను అజ్ఞానాన్ని సార్ చదివాను. కేకే గారు మీ అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో మీకంటే గొప్ప ఓకే. వీళ్ళు నాకు ఇప్పటిదాకా మీరు కనపడలేదు. మీ అజ్ఞానం మీరు మీకు తెలియనప్పుడు ఇప్పుడు సార్ మీకు ఓకే, తెలియనప్పుడు మీకు న్యూక్లియస్ మీరు చుట్టూ ఇప్పటిదాకా ఎలక్ట్రాన్ ఉంటాయి. ఎటువైనా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఉంటాయి. అది నాకు తెలుసా లేదా? ఎలా తెలుసండి మీకు? చూసారా? చదివాను. చదివారు. చదివినప్పుడు ఆ చెప్పిన క్యాండిడేట్ ఇది ఇలా ఉండటానికి కారణం క్రియేటర్ అని చెప్పాడా? లేదు, అది చెప్పక్కర్లేదు. మరి మీకు అదే వాడు చెప్పకుండా మీకెలా తెలిసింది? మీరు సొంత కథలు కదా ఇయ్యి. ఎందుకంటే మన అబ్జర్వేషన్ మీరు అండి. సొంత కథలా? అది మీ సొంత కథ కాదా? అక్కడ అబ్జర్వేషన్ సార్ కేకే గారు ప్రోటాన్ చుట్టూరా ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి అని ఒకటి చెప్పాడు. ఆడక్కడితో చెప్పి ఆపేశాడు. మీరు పక్కన అది అట్లా చుట్టూ తిరుగుతుందంటే కాబట్టి దేవుడు ఉన్నట్టే అని మీ సొంత కథ కల్పించారు. అవునా కదా? లేదు, నేను చెప్తున్నాను ఇటువేనండి, ఎలా ఉన్నాడో సార్ సొల్లు కబుర్లు వద్దండి నాకు. ఈ సొల్లు కబుర్లు వద్దు. అరే నేను చెప్తాను, ఎందుకు సార్ ఏ సైన్స్ భయపడిపోతున్నారంతా? ఇక్కడ భయపడలేదు. మీరు ఎదవేషాలు వేసి అరవమాకండి. ఐఎమ్ గెటింగ్ ఇరిటేటెడ్ బికాజ్ యు ఆర్ నేను చెప్తున్నాను, నేను సార్ ఐ మ్యూటెడ్ యూ బికాజ్ ఐఎమ్ బోర్డ్ అండి. ఐ జస్ట్ కాంట్ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫూల్స్. ఓకే. మీ సొంత కబుర్లు చెప్పుకున్నప్పుడు మీ సొంత కబుర్లు చెప్పుకోండి మాస్టర్. ఐఎమ్ పిస్డ్ ఆఫ్ అబౌట్ దిస్.
ఓకే, ఐఎమ్ సారీ టు సే ఈ కేకే అనేది మోస్ట్ దాన్ని ఏమంటారు, హౌ డు ఐ సే, నీతి నిజాయితీ తక్కువ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈ కేకేనండి. హీస్ బిన్ అంటే తప్పుడు మాటలు ఏం మాట్లాడలేదు, ఐ గివ్ ప్రాప్స్ టు దాట్, బట్ హీస్ ద మోస్ట్ డిజానెస్ట్ ఫెలో ఆఫ్ ఆల్ కైండ్స్ అండి. ఎలాగో చూడండి, క్రియేటర్ ఎవరు అని చెప్తే క్రియేటర్కి మాత్రం ఎటర్నిటీ ఏర్పాటు చేయాలి, టైంకి ఎటర్నిటీ కావాలి, మిగతా వాటి దేనికి ఎటర్నిటీ అక్కర్లేదు. ఓకే, ప్లస్ ఆయన సొంత కథలు తయారు చేసి ఓపెన్గా మొహం మీద అబద్ధాలు చెప్తున్నాడు. ఇట్స్ కామన్ సెన్స్, ఇట్స్ నాట్ కామన్ సెన్స్ అండి, ఇట్ ఈస్ అన్కామన్ స్టూపిడ్ సెన్స్. ఓకే, ఇట్స్ అన్కామన్ అండ్ స్టూపిడ్ సెన్స్. మీకు నచ్చింది కాబట్టి మీరు దాన్ని సంబరపడుతున్నారు అంతే, దట్స్ ఆల్ యూర్ డూయింగ్. ఓకే, ఈ బోడి కథలు వద్దండి. క్రియేటర్ ఉన్నాడు, అన్ని సైంటిస్టుల విషయాలు చెప్పింది తీసుకొచ్చి మీ సొంత కథ ఒకటి తీసి ఇది కామన్ సెన్స్, ఇట్స్ నాట్ కామన్ సెన్స్ అండి, ఇట్ ఇస్ స్టూపిడ్ సెన్స్. ఓకే, ఐమ్ డన్ విత్ యూ అండి. ఐ థాట్ యూ విల్ బ్రింగ్ సంథింగ్ డిఫరెంట్. లాస్ట్ టైం ఎంత బేవకూఫ్గా మాట్లాడారు, ఇప్పుడు అంతే బేవకూఫ్గా మాట్లాడారు. అండ్ ఐ డోంట్ నో, ఇంతసేపు భరించిన క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ని ఎందుకు భరించలేకపోతున్నా నాకైతే అర్థం కావట్లేదు. బికాస్ స్టూపిడిటీ హ్యాస్ లిమిట్స్, సారీ అంటే స్టూపిడిటీ హ్యాస్ లిమిట్స్, బట్ దిస్ ఫెలో స్టూపిడిటీ ఈజ్ అన్లిమిటెడ్ అనిపించింది. బట్ ఎనీవే, సారీ ఇఫ్ పీపుల్ థింక్ దట్ ఐ హ్యావ్ అన్ఫేర్లీ థ్రోన్ హిమ్ అవుట్, బట్ దెర్ ఇస్ నథింగ్ న్యూ కమింగ్ అవుట్ అండి. లాస్ట్ 2 streams బ్యాక్ ఇదే సోది వాగుడు, ఇదే దబాయింపు, ఇదే సోది కబుర్లు తప్ప కొత్తగా ఏదైనా ఒక తీసుకొద్దాం అనేది ఇంట్రెస్ట్ లేదు ఈ క్యారెక్టర్కి. 2 streamల బ్యాక్ ఏ సోది అయితే వాగాడు, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఐ థింక్ 109 110 ఇదే క్యారెక్టర్ వచ్చాడు, సేమ్ టు సేమ్ సోది అండి, నథింగ్ డిఫరెంట్. సోది కబుర్లు, సొల్లు వాగుడు, అదే మాట మీద మాట, క్రియేటర్ ఉన్నాడు నేను గ్యారంటీ చెప్తా, ఉన్నాడు, ఇదే కామెంట్స్ లో కూడా ఇదే పని, నథింగ్ న్యూ అబౌట్ ఇట్. ఇలాంటి సోది క్యారెక్టర్ తోటి మనం మాట్లాడి వేస్ట్, యూ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్, మీ టైం వేస్ట్. సో కాబట్టి లేపేశాను.